హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. 1953లో దేవదాసు అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథా చిత్రం. భగ్న ప్రేమికులను దేవదాసుగా పిలుస్తారని ఈ సినిమా తర్వాతనే తెలుసుకోబడింది. 1950 దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్చ దశలో ఉంది. అప్పుడు విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి చక్రపాణి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వానికి, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటనకు, ఘంటసాల గారి గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచిపోయింది. భగ్న ప్రేమికులను దేవదాసు అనే పదం తెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకులైనటువంటి సుబ్బరామన్కు అంకితం ఇచ్చారట. మరి ఇంత గొప్ప సినిమా యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. దేవదాసు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈయన రావులపల్లి జమీందారు అయినటువంటి నారాయణరావు గారి రెండవ కుమారుడు. నారాయణరావు గారు అంటే ఎస్వి రంగారావు గారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి అంటే సావిత్రి గారు. సావిత్రి అండ్ దేవదాస్ గారు చిన్ననాటి నుండి ఫ్రెండ్స్. పార్వతి చిన్నతనం నుండే దేవదాస్ పైన నోరు పారేసుకోవటం, దేవదాస్ పార్వతిని దండించడం పరాపాటిగా జరుగుతూ ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసును చూసి అన్నలాగా జూద వ్యసనాలకు లోనవుతాడన్న భయంతో పై చదువుల కోసం తన తండ్రి జమీందారు గారు పట్టణానికి పంపిస్తారు అక్కినేని నాగేశ్వరరావు గారిని. చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్త వయసుకు వెళ్ళిన ఇరువురి మధ్య చనువును చూసి సంతోషించిన పార్వతి వాళ్ళ తండ్రి పెళ్లి గురించి మాట్లాడడానికి దేవదాసు గారింటికి వెళ్తారు. ఆస్తి, కులం తక్కువ అని వారిని జమీందారు గారు అవమానపరుస్తారు. తండ్రిని ఒప్పించడంతో దేవదాసు విఫలమవుతాడు. జమీందారు గారు ఏమంటారంటే తనని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చునన్న బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు. ఆ రాత్రే దేవదాసుని ఒంటరిగా కలుసుకున్న పార్వతికి తల్లిదండ్రులని ఎదిరించి పెళ్లి చేసుకోలేనని తెలుపుతాడు దేవదాసు. దేవదాసు పాదాల వద్ద చోటిస్తే ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధమన్న పార్వతి మాటలకి సమయం కోరుతాడు దేవదాసు. ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు. జమీందారు వద్ద మాటపడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని, భార్యని పోగొట్టుకుని పిల్లల గల 40 ఏళ్ల దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు అంటే సిఎస్ఆర్ ఆంజనేయులతో సంబంధం కుదుర్చుకొని వస్తాడు. తనని మర్చిపోమని దేవదాస్ అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహానికి ఒప్పుకుంటుంది. పార్వతిని మర్చిపోలేని దేవదాసు తిరిగి ఊరికి వస్తాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్లి వేరొకరితో నిశ్చయమైపోయిందని తెలుసుకుని భగ్నహృదయుడవుతాడు. పార్వతిని మర్చిపోవటానికి విఫలయత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ మద్యాన్ని ఇస్తాడు. భగవాన్ వారిస్తున్న దేవదాసు తాగుడికి బానిసైపోతాడు. ఊరికి వచ్చిన దేవదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒకసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు. చంద్రముఖి అంటే లలిత అనే వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమను చూసి చలించిపోతుంది. దేవదాసుకు ఇష్టం లేకపోవడంతో తన వేశ్యవృత్తిని త్యజించి దేవదాసుని పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకున్న చంద్రముఖిని దేవదాస్ అభిమానించటం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ పెళ్లిళ్ళకి దూరమని తెలుపుతాడు. మితిమీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాస్ ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. మరణించేలోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరుతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకుండానే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతన్ని చూడకుండానే మరణించటంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తల గురించి కథలుగా చెప్పుకుంటారు. ఈ సినిమా దర్శకుడైన వేదాంతం రాఘవయ్య గారి చిత్రీకరణ చాలా భాగం రాత్రుల్లోనే చేసేవారట. దీనివలన అక్కినేని నాగేశ్వరరావు గారికి సరైన నిద్ర లేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయ్యి తాగుబోతులాగా సహజంగానే కనిపించారట.
ఇక ఈ సినిమాలో పాటలు 50 ఏళ్ల తర్వాత కూడా తెలుగునాట 50 ఏళ్ళు కాదండి, ఇప్పటికి 70 ఏళ్ళు అవుతుంది, అయినా కూడా ఈ సినిమా పాటలు ఎక్కడో ఒక దగ్గర మారుమ్రోగుతూనే ఉన్నాయి. భగ్న ప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలో దేవదాసు మొదటగా ఉంటుంది. భగ్న హృదయుడి పాత్రపై అక్కినేని నాగేశ్వరరావు గారు ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. 1971లో విడుదలైన ప్రేమ్నగర్, 1981లో విడుదలైన ప్రేమాభిషేకంలో కూడా భగ్న హృదయుడిగా అక్కినేని గారు నటించటం, ఆ పాత్రలు మరలా దేవదాసును గుర్తు చేయటం, యావత్ భారతదేశంలో భగ్న హృదయులైన వారిని సరదాకి కూడా దేవదాసుగా వ్యవహరిస్తూ ఉంటారు. 100 రోజుల పండుగను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిపారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, వాణిశ్రీ గారు అండ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అతిరథ మహారథులందరూ కూడా ఆ వేడుకకు వచ్చారట. అంతేకాదు ఫ్రెండ్స్, 1937లో హిందీలో పి.సి. బారువా దేవదాస్ చిత్రాన్ని నిర్మించారు. అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి. రావు హీరోగా దర్శకుడుగా దేవదాస్ సినిమాను విడుదల చేశారు. మళ్ళీ 1955లో హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల, సుచిత్రా సేన్లతో మరొక దేవదాస్ వచ్చింది. మళ్ళీ హిందీలో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్తో 2002లో కూడా ఇదే సినిమాను తీసుకొచ్చారు. అన్ని భారతీయ భాషల్లో కలిసి దాదాపు 10 సార్లు ఈ సినిమా విడుదలైన నాగేశ్వరరావు గారి దేవదాస్ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. అన్ని దేవదాస్ సినిమాల కన్నా వీళ్ళ సినిమానే బాగా హిట్ అయిందని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, 1974లో కృష్ణ గారు నటించిన దేవదాస్ సినిమా కూడా విడుదలైందట. అప్పుడు ఆ సినిమా 50 రోజులు మాత్రమే ఆడింది. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటించిన సినిమాను రిలీజ్ చేశారంట. కానీ అప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన దేవదాస్ సినిమా 200 రోజులు ఆడిందట. ఇంకా ఈ సినిమాలోని పాటల గురించి చెప్పుకోవాలంటే, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఈ సాంగ్ అయితే ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటుంది. ఓ దేవదాస్ చదువు ఇదేనా పాట కూడా చాలా బాగా ప్రేక్షకుల్ని అలరించింది. జగమే మాయ బ్రతికే మాయ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పాటలు కూడా ఘంటసాల గారు పాడారు. ఫ్రెండ్స్, ఇదండి దేవదాస్ సినిమా విశేషాలు. ఈ సినిమా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.